గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఏ న్యూస్. నేను మీ బాలు శ్రేణిని. తెలంగాణలోని 10 ప్రభుత్వ యూనివర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. దీంతో ఇన్ఛార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది ప్రభుత్వం. ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా దానకిషోర్, జేఎన్టీయూకి బుర్రా వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీకి వాకాటి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్వీ, తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియాను నియమించింది సర్కార్. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్, పాలమూరు యూనివర్సిటీకి నదీం అహ్మద్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీకి జయేష్ రంజన్, శాతవాహన యూనివర్సిటీకి సురేంద్ర మోహన్ను నియమించింది రేవంత్ ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా యూటాక్స్ మొదలైందని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి 100 కోట్లు పంపించాడని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చాడు. తనపై మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని, మహేశ్వర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో తెలంగాణలో అద్భుతమైన పాలన అందించామని, అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టామన్నారు ఉత్తమ్. యూటాక్స్ వసూలు చేశామనడం అబద్ధమన్నారు మంత్రి. తూర్పు రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు బెంగాల్, బీహార్, ఒడిశా తూర్పు రాష్ట్రాలను అభివృద్ధి కేంద్రంగా మార్చాలని కేంద్రం భావిస్తుందని తెలిపారు. ఈ 3 రాష్ట్రాలు దేశానికి వృద్ధి ఇంజన్లుగా మారాలని కేంద్రం కోరుకుంటుందన్నారు. బెంగళూరులో ఓ వ్యక్తి అమ్మాయిని తన ఒడిలో పెట్టుకొని ప్రమాదకరంగా బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ వీడియోను గమనించిన పోలీసులు వారిద్దరిని గుర్తించారు. మహిళ బైకర్ ఒడిలో ఒకవైపు కూర్చొని అతని మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. ఉత్తర బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్పై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మే 17న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్లో జరిగింది. ట్రాఫిక్ పోలీసులు బైక్ నెంబర్ ప్లేట్, సీసీటీవీ విజువల్స్ ఆధారంగా ఆ వ్యక్తి మరియు మహిళను గుర్తించారు. వేసవి రాగానే మొదట గుర్తొచ్చేది మామిడి పండ్లు. మామిడి పండ్లలో రారాజు. తింటే టేస్టీగా ఉంటుంది. అయితే మార్కెట్లో దొరికిన మామిడి పండ్లు సహజంగా పండినవేనా? వాటికి రసాయనాలు పూస్తే ఎలా గుర్తించాలి? మార్కెట్లో లభించే మామిడి పండ్లలో కాల్షియం కార్బైడ్ వాడిన పండ్లను ఎలా గుర్తించాలనే డౌట్ అందరికీ వస్తుంది. కొన్ని లక్షణాలను బట్టి వీటిని గుర్తించవచ్చు. ఎలాగో ఓసారి తెలుసుకుందాం. కెమికల్స్ వాడిన పండ్లపై బ్లాక్ స్పాట్స్ ఏర్పడతాయి. ముందుగా పండ్లను ఒక బకెట్ నీటిలో వేయండి. ఆ మామిడి పండ్లు నీటిలో మునిగితే రసాయనరహిత పండ్లుగా చెప్పుకోవచ్చు. అవే పండ్లు నీళ్లలో తేలితే ఏదో ఒక కెమికల్ పూసినట్లుగా గుర్తించాలి. సహజంగా పండిన రుచి మాత్రం ఉండదు. మామిడి పండుకు కెమికల్ పౌడర్ చల్లితే దాని మొదలు భాగం పండదు. అలాగే దానిపై ఆకుపచ్చ, పసుపు ప్యాచెస్ కనిపిస్తాయి. రసాయన పొడితో పండిన మామిడి పండ్లలో రసం చాలా తక్కువగా ఉంటుంది. ప్రజలు మామిడి పండ్లను కొనుగోలు చేసే సమయంలో వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తినాలి. పండ్లను మగ్గపెట్టడానికి కాల్షియం కార్బైడ్ పౌడర్ వాడొద్దని ద ఫుడ్ సేఫ్టీ ఆఫ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. కృత్రిమంగా పండిన మామిడి పండ్లను తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి పండ్లు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. రసాయనాలు కలిగిన ఆహార పదార్థాలు క్యాన్సర్ వంటి మహమ్మారి వ్యాధులకు కారణం కావచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం మామిడి పండ్లను పండించడానికి ఉపయోగించే రసాయనం నరాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని తేలింది. అయితే కాల్షియం కార్బైడ్ కెమికల్ వాడకాన్ని FSSAI తీవ్రంగా పరిగణించింది. ఈ రసాయనంతో మగ్గబెట్టిన పండ్లను తింటే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, దీన్ని వాడొద్దని ట్రేడర్లకు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా ఈ కెమికల్ వినియోగంపై సెంట్రల్ ఫుడ్ రెగ్యులేటరీ బోర్డు సీరియస్ అయింది. పౌడర్ వాడొద్దని FSSAI హెచ్చరించింది. ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ ఫైర్ అయ్యారు. దీనివల్ల తన కుటుంబానికి ప్రమాదం ఉందన్నారు. విచారణ సమయంలో ఆప్ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది స్వాతి. ఎక్స్ వేదికగా ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఆప్ నేతలపై నిప్పులు చెరిగారు. ఢిల్లీ మంత్రులు అధికార మత్తులో ఉన్నారని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని విమర్శించారు. వారు చెప్పే ప్రతి అబద్ధాన్ని కోర్టుకు లాగుతారని హెచ్చరించారు. నిజం మాట్లాడినందుకు పార్టీ మొత్తం తనపై ట్రోల్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమాస్తులు కలిగి ఉన్నాడని సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అశోక్ నగర్లోని ఆయన ఇంటిపై ఏసీపీ జరిపిన ఆకస్మిక దాడుల్లో భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఏసీపీ ఉమామహేశ్వరరావుతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో కలిపి మొత్తం 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో దాదాపు 3.5 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో వీటి విలువ మరింత ఎక్కువ ఉంటుందని అధికారులు తెలిపారు. సాహితీ ఇన్ఫ్రా కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఉమామహేశ్వరరావు బాధితుల వద్ద డబ్బులు డిమాండ్ చేశారని, నిందితులతో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని కేసుల్లో కూడా ఉమామహేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోదాలు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇలా అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో షామీర్పేట్లో ఓ విల్లా కొనుగోలు చేశాడు. అంతేకాకుండా మరో 17 చోట్ల స్థిరాస్తులున్నాయి. వాటిల్లో 5 గట్కేసర్, 7 వైజాగ్ చోడవరం, అశోక్ నగర్ 1, షామీర్పేట్ 1, కూకట్పల్లి 1 చొప్పున ఉన్నాయి. ఇవి కాకుండా 38 లక్షల నగదు, 60 తులాల బంగారం సోదాల్లో పట్టుబడినట్లు ఏసీబీ జేడీ సుధీంద్ర తెలిపారు. సోదాల్లో సందీప్ పేరుతో డాక్యుమెంట్లు లభించినట్లు తెలిపారు. ఆ పేరుతో చాలామంది పోలీసులున్నారని, వారిలో ఎవరనేది గుర్తించాల్సి ఉందన్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం ఉమామహేశ్వరరావును అతడి నివాసం నుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కాగా 1995 బ్యాచ్కు చెందిన ఉమామహేశ్వరరావు తొలినాళ్ల నుంచి అడ్డదారులు తొక్కుతూనే ఉన్నాడు. ఆబిడ్స్, జవహర్ నగర్ ఠాణాల్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో కూడా సస్పెండ్ అయ్యాడు. 2022లో ఇబ్రహీంపట్నంలో జంట హత్యలు జరగగా కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అక్కడి ఏసీపీని సస్పెండ్ చేసి ఆ స్థానంలో ఉమామహేశ్వరరావును నియమించారు. బాధ్యతలు చేపట్టిన ఉమా భూ సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ఆయనను సిసిఎస్కు బదిలీ చేశారు. అక్కడ సాహితీ ఇన్ఫ్రా కేసు దర్యాప్తు బాధ్యతలు ఆయనకు అప్పగించారు. దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇబ్రహీంపట్నంలో బాధితులు కొందరు ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు చేశారు. ఇక సైబరాబాద్ పరిధి మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఓ ల్యాండ్ సెటిల్మెంట్లో తలదూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఉమామహేశ్వరరావు అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఆయన ఇంటితో పాటు అదే అపార్ట్మెంట్లోని 2 బంధువుల ఇళ్లపై దాడులు చేసింది ఏసీబీ. సిసిఎస్లోని ఆయన ఆఫీస్ ఛాంబర్, ఎల్బీ నగర్, వైజాగ్, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో ఉమామహేశ్వరరావు బంధువుల ఇండ్లలో కూడా ఏసీబీ బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేశారు. డిమాండ్కు తగ్గట్టుగా సన్నవడ్ల సాగు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ షాపుల్లోనూ సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తుంది. తాజాగా ప్రకటించిన 500 బోనస్తో సన్నవడ్ల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతారని, ఈసారి వానాకాలం సీజన్లో 50% వరకు వీటి సాగు పెరగొచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్టుగా కొన్నేళ్లుగా సన్నవడ్ల సాగు జరగడం లేదు. దీన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. సన్నబియ్యం రేట్లను అమాంతం పెంచేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని సన్నవడ్ల సాగుకు రైతులను ప్రోత్సహించడంలో పాటు రేట్లకు కళ్ళెం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వర్షాకాలం నుంచి మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ ఇచ్చి సన్నవడ్లు కొంటామని తెలిపింది. కొనుగోలు ద్వారా సెంటర్లలో సన్నవడ్లు సేకరించడం, పేదలకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసే వీలుంటుంది. దీంతో ఇటు రైతులకు, అటు పేదలకు లబ్ధి చేకూరుతుందని సర్కార్ భావిస్తుంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో సన్నాల సాగు గణనీయంగా పడిపోయింది. వానాకాలం 30%, యాసంగి సీజన్లో 10 నుంచి 15% మాత్రమే ఈ వడ్లను పండిస్తున్నారు. ఏటా 2 సీజన్లలో కలిపి 2,40,00,000 టన్నులకు పైగా వడ్ల దిగుబడి వస్తున్నప్పటికీ అందులో సన్నాల దిగుబడి అంతంత మాత్రమే. సన్న రకాలు వానాకాలం 20 లక్షల ఎకరాలు, యాసంగిలో 10 లక్షల ఎకరాలకు మించి రైతులు సాగు చేయడం లేదు. దొడ్డు వడ్లనే ఎక్కువగా పండిస్తున్నారు. సన్నవడ్లు వేసిన రైతులు ధాన్యం కొనుగోలు సెంటర్లలో దొడ్డు రకాలకు సమానంగానే అమ్ముకోవాల్సింది తప్పితే ప్రత్యేక ధర వెసులుబాటు ఉండేది కాదు. ఫలితంగా మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించేవారు. మిల్లర్లంతా సిండికేట్గా మారి తేమ పేరు చెప్పి ధరలు తగ్గించి కొనేవారు. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా సన్నవడ్లకు 500 బోనస్తో కొనాలని నిర్ణయం తీసుకోవడంతో సన్నవడ్ల సాగు వానాకాలంలో 50%, యాసంగిలో 25% పైగా పెరిగే అవకాశం ఉంది. సన్నవడ్లు పండించే రైతుకు మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ లభించనుంది. అంతేకాకుండా మిల్లర్లకు రైతులు సన్నవడ్లు తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి తప్పుతుంది. గత బీఆర్ఎస్ సర్కారు నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పి దొడ్డు రకం వడ్లు సాగు చేయొద్దని, సన్న రకాలే సాగు చేయాలని రైతులకు తేల్చి చెప్పింది. నాడు సన్న
రుణాలకు బోనస్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందుకు చాలామంది రైతులు ముందుకొచ్చి సన్నవడ్లను సాగు చేశారు. కానీ నాటి ప్రభుత్వం మాట తప్పింది, బోనస్ ఇవ్వలేదు. దీంతో రైతులు బయటనే అమ్ముకొని నిండా మునిగారు. సన్న రకాల సాగుకు పెట్టుబడి ఖర్చు ఎక్కువ, తెగుళ్ల బెడద వల్ల దొడ్డు వడ్ల కన్నా 4-5 క్వింటాల దిగుబడి తక్కువే వస్తుంది. దీనికి తోడు ప్రైవేట్ వ్యాపారులు మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సన్నవడ్లు సాగు చేస్తే ఎలాంటి ఫాయిదా ఉండదని భావించి చాలామంది రైతులు ఆ వైపు వెళ్లడం మానేశారు. రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు ఏర్పడే అల్పపీడన ప్రభావంతో మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ఏర్పడే అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదిలాయి. అరేబియా సముద్రంలోని ఈశాన్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ ప్రకటించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఇటు అరేబియా, అటు బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడినట్లు పేర్కొంది. ఇది ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి కారణమవుతుందని తెలిపింది. దీని ప్రభావంతోనే తెలంగాణలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 2 రోజుల కిందటి వరకు రాష్ట్రంలో 40 డిగ్రీల లోపే టెంపరేచర్లు నమోదు కాగా ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 43.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది. నిజామాబాద్ జిల్లాలోని వైలాపూర్లో 43.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలోని కొండాపూర్లో 43.4 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాలలో 43.2 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్లో 43.1 డిగ్రీలు, నిర్మల్ జిల్లా మామడలో 42.9 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 42.9 డిగ్రీలు, జగిత్యాల జిల్లాలోని అల్లీపూర్లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం, గురువారం కూడా కొన్ని జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ను టీజీతోనే చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను కూడా టీజీతోనే రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ లోగో, పేరులో మార్పులు చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మార్చాలని నిర్ణయించింది ప్రభుత్వం. రాష్ట్రంలో టీజీ అమలుకు కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కూడా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్కు మార్చి 15 తేదీ నుంచే టీజీ అమలు చేస్తుంది. తాజాగా ఆర్టీసీ బస్సులకు సైతం టీజీ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో ఇకపై ఆర్టీసీ బస్సులను కూడా టీజీ సిరీస్తోనే రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 9,067 ఆర్టీసీ బస్సులు ఉండగా వాటిలో 90% బస్సులు ఏపీ సిరీస్తోనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొనుగోలు చేసిన బస్సులను మాత్రం టీఎస్ సిరీస్తో రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా త్వరలో టీఎస్ఆర్టీసీ లోగోలో కూడా మార్పు చేస్తామని తెలిపారు అధికారులు. ఇందులో టీఎస్ఆర్టీసీ స్థానంలో టీజీఎస్ఆర్టీసీ అని ఉంటుందని, లోగో డిజైన్ కూడా కొంత మారే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే నెలాఖరు నాటికి దాదాపు 500 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త విధానాలకు సర్కార్ శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ బడులను బాగు చేయాలనే లక్ష్యంతో అన్ని గ్రామాల్లో పాఠశాలల బాగోగులు చూసుకునే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని సర్కార్ పాఠశాలలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
ఆ కమిటీలో ఆయా గ్రామాల మహిళా సంఘం అధ్యక్షురాలు, పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయులు, ప్రతి తరగతి నుంచి 3 విద్యార్థులు తల్లులు ఉండనున్నారు. ఇకపై పాఠశాలల్లో జరిగే పనులన్నీ ఈ కమిటీల తీర్మానంతోనే చేపడతారు. 25,000 లోపు ఖర్చయ్యే పనులన్నీ డైరెక్టుగా కమిటీలే చేస్తాయి. 25,000 నుంచి 1,00,000 వరకు ఖర్చయ్యే పనులకు ఎంపీడీఓ, 1,00,000 దాటిన పనులకు కలెక్టర్ అనుమతి తీసుకొని చేపడతారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యాచరణ మొదలుపెట్టాలని, పాఠశాలల్లో తక్షణమే పూర్తి చేయాల్సిన పనులను గుర్తించి జూన్ 10లోగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం 600 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. కాగా పాఠశాలల్లో కిటికీలు, తలుపులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లకు తాత్కాలిక మరమ్మతులు తదితర పనులను ఆదర్శ కమిటీలు చేయనున్నాయి. మహిళా సంఘాలపై భారం పడకుండా ఆదర్శ కమిటీలు చేపట్టే పనులకు 25,000 అడ్వాన్సుగా ఇచ్చారు. ఇప్పటికే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కుట్టే పనులను మహిళా సంఘాలకు అప్పగించిన ప్రభుత్వం ఇప్పుడు పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేసే బాధ్యతలను కూడా అప్పగించింది. దీంతో మహిళా సంఘాలకు స్థానికంగా ఉపాధి దొరకడంతో పాటు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నది సర్కార్. మరోవైపు ఈసారి బడిబాట కార్యక్రమాన్ని ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం కూడా పెరుగుతుందని, తల్లుల పర్యవేక్షణ పెంచడం ద్వారా బడిలో చేరే ఆడపిల్లల సంఖ్య కూడా పెరుగుతుందని యోచిస్తున్నది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నది. విత్తనాలు, ఎరువుల కోసం తెలంగాణలో 10 ఏళ్లుగా కనిపించకుండా పోయిన దృశ్యాలు కాంగ్రెస్ సర్కార్ హయాంలో మళ్లీ దర్శనమిస్తున్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభంలోనే విత్తనాల కోసం లైన్లో నిలబడి రోడ్డెక్కే దుస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు 138 క్వింటాల జీలుగా, 40 క్వింటాల జనుమ విత్తనాలొచ్చాయి. విత్తనాల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయానికి టోకెన్ కోసం ఉదయమే వచ్చిన రైతులు క్యూలో నిలబడే ఓపిక లేక పట్టా పాసు పుస్తకాలు లైన్లో పెట్టి మధ్యాహ్నం వరకు అక్కడే కూర్చున్నారు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. రైతు సేవా కేంద్రంలో విత్తనాల బస్తాలు తీసుకునేందుకు వెళ్ళగా అక్కడ సరిపడా బస్తాలు లేవు. ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జోగిపేట సంగారెడ్డి ప్రధాన రహదారిపై వాహనాలు అడ్డంగా పెట్టి ధర్నా నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడికి చేరుకున్న ఏడీఏ అరుణ, ఏఓ విజయరత్న, ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ రైతులతో మాట్లాడి వారికి సర్ది చెప్పారు. అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే మెట్రో రైలులో ప్రయాణికుల చేష్టలు, అక్కడ చోటు చేసుకునే వింత పోకడలకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అసభ్యకర చేష్టలు, ముద్దు సీన్లు, డాన్స్ రీల్స్, ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఓ యువతి మెట్రో రైలులో బెల్లీ డ్యాన్స్ చేసి వార్తల్లోకి ఎక్కింది. అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది. వీడియోలోని మహిళ ఇన్స్టాగ్రామ్ యూజర్ మనీషా డాన్సర్గా గుర్తించారు. ఈ వీడియోను ఆమె అధికారిక ఇన్స్టా హ్యాండిల్లో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.